కాంగ్రెస్ సర్కారు బీసీలకు ఇచ్చిన హామీల అమలుపై గులాబీ పార్టీ పోరుబాట పట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధించేలా కార్యాచరణ రూపొందించడానికి సిద్ధమైంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు నేతలంతా సమావేశమవుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సమాలోచనలు జరపనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తొరకగా నిర్వహించిన కులగణన సర్వే నివేదికపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు సాధన కోసం కార్యాచరణ రూపొందించనున్నది. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సమాయత్తమవుతున్నది. ఈ దిశగా బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశమై కార్యాచరణ సిద్ధం చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గులాబీ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేసే ఈ కార్యక్రమానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత శ్రీకొండ మధుసూదనాచారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు, బీసీలకు ప్రకటించిన సంక్షేమ పథకాల సాధనకు పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నారు.